మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మత్తయి సువార్తలోని 8 ధన్యతలు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఇది 27వ భాగం. మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. 8 ధన్యతలు మనము నిన్న మొన్న కూడా ధ్యానించుకున్నాము. ఈరోజు కూడా ధ్యానించుకుందాం. ఎందుకంటే నూతన నిబంధనలోని ప్రసంగాలన్నీ కూడా, లేదా యేసుప్రభు బోధించిన, అపోస్తులు బోధించిన, పౌలు బోధించిన మొత్తం కూడా ఈ 8 ధన్యతల మీదనే ఆధారపడింది. అంటే నూతన నిబంధనకి పునాదులు ఏంటి అంటే ఈ 8 ధన్యతలు, అష్టభాగ్యాలు అని అంటారండి. అంటే 8 రకములైన మనుషులు పరలోకానికి వెళ్తారు. అంటే మనలో ఈ 8 లక్షణాలు ఉండాలి. యేసు ప్రభులో 8 లక్షణాలు ఉన్నాయన్నమాట. మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభులాగా ఈ 8 లక్షణాలని కలిగి ఉండాలి. తర్వాత మనం రేపటి దినాన లూకా సువార్తలో అక్కడ లూకా 4 ధన్యతలు 4 శ్రమలు రాస్తాడు. అంటే 4 రకములైన మనుషులు పరలోకానికి వెళ్తారు, 4 రకములైన మనుషులు నరకానికి వెళ్తారు. నరకం కిందికి చూపించాలన్నమాట. మనం ఆల్రెడీ ప్రకటన 21:8లో ఎవరెవరు పరలోకానికి వెళ్ళరు, అంటే ఎవరు నరకానికి వెళ్తారు ధ్యానించుకున్నాం కదా. సో కంపారిజన్లో చదువుకుందామండి. ఈ అష్టభాగ్యాలు మత్తయి సువార్తలు, మరి లూకా సువార్తలో 4 ధన్యతలు 4 శ్రమలు. ధన్యత అంటే భాగ్యం అన్నమాట. అష్టభాగ్యాలు పరలోకానికి వెళ్తారు. శ్రమ అంటే నరకానికి వెళ్తారు. అక్కడ శ్రమ కదండి, అగ్నిలో కాలడం. మార్కు 9:48 9:48లో యేసుప్రభు ఏమంటారంటే, నరక లోకమున అగ్ని చల్లారదు, పురుగు చావదంట. అట్లా మంటలు మండుతూ ఉంటే పురుగులు ఇంతగా ఉండి అవి ఇలా ముక్కులోంచి లోపలికి వెళ్ళి చెవుల్లోంచి వస్తూ 7 అమెరికాలో కొలంబియాలో వాళ్ళు 2008లో మరి యేసుప్రభు వాళ్ళని నరకానికి తీసుకెళ్ళి అలాగే పరలోకానికి తీసుకెళ్ళి ఇక్కడ ఏముంది అక్కడ ఏముందో చెప్తారండి. అందువల్ల వాళ్ళు ముందు 2 బుక్స్ రాశారు. అప్పుడు నేను చాలా చదివాను, నరకానికి పిక్నిక్, పరలోకానికి పిక్నిక్ అని చెప్పి. అయితే మనము ఈ నరకానికి వెళ్ళే లిస్టులో లేకుండా ఉండాలనే అది ధ్యానించుకున్నాము. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే మనం ఈ 8 లక్షణాలు కలిగి ఉండాలండి. 8 ధన్యతలు అంటే భాగ్యం. అసలైన భాగ్యం ఏంటంటే మన పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడి ఉండి మనం పరలోకానికి వెళ్ళాలి. మన ప్రయాణం పరలోకానికి అన్నమాట. సో పరలోకానికి వెళ్ళాలంటే రూట్ మ్యాప్ బైబిల్ గ్రంథం అని నేను చెప్పాను కదండి. ఏదైతే దేవుడు బోధించారో పాత నిబంధనలో మరి 10 ఆజ్ఞలు, తర్వాత ప్రవక్తలు కూడా అనేక విషయాలు బోధిస్తారు. మరి నూతన నిబంధనలో అష్టభాగ్యాలు, ఆ తర్వాత యేసు ప్రభు తర్వాత శిష్యులు, పౌలు వీళ్ళందరూ కూడా బోధిస్తారు మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఎలా జీవించాలి అని. మీరు 2 రోజుల నుంచి స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇప్పుడు మరొకసారి చూడండి. ఇది 3వసారి కనుక ఇప్పుడు అది మీ హృదయంలో ఉండాలండి. మీరు నోట్స్లో రాసుకొని నాలాగా అప్పుడు హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు. ఇప్పుడు నూతన నిబంధనలో రాతి పలుకలు కాదండి, 2 ఆత్మ సంబంధమైన పలుకలు, స్పిరిచువల్ స్లేట్స్ అన్నమాట. ఒకటి హృదయము, ఒకటి మనస్సు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఇవన్నీ రాస్తాడనమాట. వ్రాసి హృదయంలో రాస్తాడు, మనసులో రాస్తాడు. మనం వాటిని పాటించేలాగా మనకి ప్రేరణ కలుగజేస్తాడు. హీ విల్ ఇన్స్పైర్ అస్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట.
అదే నూతన నిబంధన. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాస్తే, నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ ఈ 8 అష్టభాగ్యాలు, 8 ధన్యతలు మన హృదయంలో, మన మనసులో రాస్తాడండి. అది మరి హెబ్రీ పత్రిక 8:10 నుంచి 12 వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు 8 ధన్యతలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. ధన్యత అంటే ఈ 8 రకములైన మనుషులు, అంటే ఎవరికైతే 8 లక్షణాలు ఉంటాయో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. క్యారెక్టర్ అన్నమాట. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఈ 8 వర్చ్యూస్, సుగుణాలు ఉండాలండి. యేసు ప్రభులో ఉన్నాయన్నమాట. అది క్యారెక్టర్ ఆఫ్ జీసస్. ఆ క్యారెక్టర్ మనలోకి రావాలంటే యేసు ప్రభు వాక్యం కనుక పరిశుద్ధాత్మ మనలోనికి ఈ వాక్యాల్ని మన హృదయంలో నాటి, విత్తనాలు పొలంలో నాటినట్లుగా పరిశుద్ధాత్మ జీవజలాలు పోసి అవన్నీ కూడా ఆ వాక్యాలు, విత్తనాలు మొలకెత్తి ఫలించేలాగా చేస్తారనమాట. కనుక మనం ఈ 8 మరొకసారి చూద్దామండి. మత్తయి సువార్తలో 8 ధన్యతలు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. ఇప్పుడు ఒకసారి ఇవి ధ్యానించుకుందామండి. ఎందుకంటే నిన్న మీరు చూసినటువంటి వాక్యము షూట్ చేసేటప్పుడు కెమెరామెన్ బ్రదర్ గారు చెప్పారనమాట, మీరు మోషే గురించి, జెఫన్యా గ్రంథం గురించి ఇంకా బాగా వివరించుంటే బాగుండేది సిస్టర్ అన్నారు. మరొకసారి మనం చూద్దాము. మీరు కూడా అలాగే ఆత్మ విషయాల్లో మీ ఆత్మలో ఎదుగుతూ నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్ళిపోవాలన్నమాట. మొదటిది ఏంటంటే, మొదటి లక్షణం అన్నమాట, మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మొదటి లక్షణము దీనమైన మనస్సు అండి. దీనాత్ములు, దీనమైన ఆత్మ, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దేవరాజ్యము వారిది. మొదటి లక్షణం అంటే చాలా ముఖ్యమైనది అన్నమాట. ఆత్మ విషయమై దీనులంటే ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడి జీవించేవాళ్ళండి. మొన్న నేను వాక్యం చెప్పడానికి దివ్యవాణికి వచ్చాను. వాక్యం చెప్పి అయిపోయి వెళ్తూ ఉంటే జేసన్ ఫాదర్ గారు వచ్చారు నెక్స్ట్ వాక్యం చెప్పడానికి. సో వెంటనే ఫాదర్ దగ్గర వెళ్ళి నా కోసం ప్రేయర్ చేయండి ఫాదర్ అన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వింటున్నాను దేవుడు ఏం మాట్లాడతారు ఫాదర్ గారి ద్వారా, నేను ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి అని. సో ఇన్ని కష్టాలు, శ్రమల మధ్యలో, కుటుంబం జీవితంలో ఎన్నో శ్రమలు, కానీ నమ్మకంగా పనిచేస్తున్న సోదరుని ఆశీర్వదించండి ప్రభా అని చెప్పి దీనమైన మనసుతో ఏ రోజుకు ఆ రోజు ఏ వాక్యం చెప్పాలని ఈ బిడ్డ నీ సన్నిధిలోనికి వస్తుంది. అప్పుడు ప్రతిరోజు మీరేం చెప్పాలో ఆ బిడ్డకి మీరు ఇస్తున్నారు, వందనాలని చెప్పారనమాట. అప్పుడు నిజంగా ప్రతిరోజు ప్రభుని అడుగుతాను, ప్రభా ఈరోజు ఏం చెప్పాలి, ఈరోజు ఏం చెప్పాలి ప్రభా అని. అప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రభు ఇస్తున్నారు. అలాగే మరి మన్నాని కురిపిస్తారు. ఎడారి ప్రయాణంలో ఇజ్రాయేల్ ప్రజలు ప్రతిరోజు దేవుని మీద ఆధారపడ్డారు. ప్రతిరోజు ఆయన వాళ్ళకి మన్నాని కురిపించారు, బండ నుంచి నీళ్ళు ఇచ్చేశారు, ప్రతిరోజు మేఘస్తంభమై నడిపించారు, మరి రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని కాచి కాపాడారు. అలా ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడాలండి. అది మీకు ఎప్పుడైతే మీరు పాటిస్తారో అప్పుడే మీకు ఇది అర్థమవుతుందన్నమాట. పునీతులు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లేదా మదర్ తెరీసా తల్లి, పునీతులందరూ దేవుని మీద ఆధారపడ్డారనమాట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి సభలో వాళ్ళు ఎక్కడ వాక్యం బోధిస్తే అక్కడ వాళ్ళు అడుక్కొని తినేవాళ్ళు. బ్రదర్ పంపించేవాళ్ళు అనమాట సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. మీరు వెళ్ళండి, ఎందుకంటే పనివాడు జీతంనకు అర్హుడు అన్నారు.
ప్రభువే మీకు అన్నీ సమకూరుస్తారు. ఏలియా గుర్తొస్తూ ఉన్నాడండి నాకు. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ ఇంకా కరువు వస్తుందన్నమాట. కరువు వచ్చినప్పుడు ప్రభు కేరీతు వాగు దగ్గర ఏలియాను ఉండమని చెప్పి ఉదయము సాయంకాలము కాకుల ద్వారా అతనికి మాంసాన్ని భోజనాన్ని పంపించాడు. దేవుడే ఆయనని పోషించారనమాట. అలా మనం అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడాలండి. చింతించొద్దు నేను నెక్స్ట్ ఏం చదవాలి. మీరు పుట్టక ముందే పరలోకంలో దేవుడు నిర్ణయించారు. మీ పుట్టుక ఎప్పుడు, మీ మరణం ఎప్పుడు అంటే మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడం అన్నమాట. మరణం కాదు, మహిమలో ప్రవేశించడం. మీ తల్లిదండ్రులు ఎవరు, తోడబుట్టిన వాళ్ళు ఎవరు, ఏం చదువుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, మీ పిల్లలు ఎవరు, మీరేం సేవ చేయాలి, అన్నీ కూడా ప్రభు నిర్ణయించారు. ఆ ప్రభు యొక్క నిర్ణయంలో బంగారు భవిష్యత్తు ఉంది మీ కొరకు. మీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది. అయితే ఆయన మీద ఆధారపడండి. మనుషులని నమ్ముకోకండి. సొంత తెలివిని మీరు నమ్ముకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు, కానీ దేవుని నమ్ముకోండి. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా 17లో ఉంటుంది. కానీ దేవుణ్ణి నమ్మేవాడు ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా సకాలంలో ఫలాల్ని ఇస్తాడు. అతడు చేయి పనులన్నీ కూడా జయాన్ని పొందుతాడని ఉంటుందన్నమాట. రెండవది శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఇది మనం ఆల్రెడీ ధ్యానించుకున్నామండి. ఈ లోకంలో సువార్త బోధిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు. మీరు రోమా చక్రవర్తులు పరిపాలించే కాలంలో నీరో చక్రవర్తి కానీ 312 సంవత్సరాల వరకు అండి ఎంత భయంకరంగా అంటే క్రైస్తవుల్ని చాపల్లో చుట్టి రాత్రి వీధి దీపాల్లాగా వాడుకునేవాళ్ళు, సింహాలకి వేసేవాళ్ళు, ఇంకా గడ్డి వాముల మీద వాళ్ళని కాల్ చేసేవాళ్ళు అనమాట. సిసిలియా, యాగ్నెస్, వీళ్ళంతా లూసి, ఇంకా చాలామంది అండి, అనేక వేల మంది శోకించారు. కానీ ప్రభు కోసం నిలబడ్డారనమాట. అప్పుడు పరలోకం వెళ్ళగానే ప్రకటన 21:4లో ఇంకా మీకు కన్నీళ్ళు ఉండవు, దుఃఖం ఉండదు, మీ కన్నుల నుండి వెలువడు బాష్ప బిందువులను ఆయన తుడిచేస్తారు. ప్రభు కొరకు ఎవరు శోకిస్తారో వాళ్ళందరూ పరలోకంలో ఉంటారండి. అక్కడ యేసు ప్రభు వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తారు. మూడవది ఏంటంటే వినమ్రులు ధన్యులు. వినమ్రులు అంటే దేవుని చిత్తం చేసేవాళ్ళండి. మోషే గురించి ధ్యానించుకున్నాము. భూమి మీద నివసించిన అందరిలో మోషే వినయవంతుడు అని సంఖ్యాకాండం 12:3లో ఉంటుందండి. అందరికంటే అన్నమాట. అంటే అంతగా దేవుడు చెప్పినట్లుగా చేశాడు. మీరు నిర్గమకాండం చదివితే అండి 7వ అధ్యాయం నుంచి మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు, లేదా మోషే అహరోన్లు ఇద్దరు దేవుడు చెప్పినట్లుగా చేశారు అని. అక్కడ ఫరో రాజు ముందు ఇదిగో మీరు నీళ్ళని కొట్టండి, లేదా కర్ర ఇలా వేయండి, పాము అయిపోతుంది. ప్రతిరోజు ఉదయం దేవుడు వాళ్ళకేం చెప్తే వాళ్ళు ఫరో రాజు ఎదుట అదే చేశారనమాట. దాన్నే వినయం అంటారండి. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే వాళ్ళు అనమాట. మనకు కూడా దేవుని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదండి, వాటిని మనం పాటించాలి. యేసు ప్రభు కూడా తండ్రి చిత్తాన్ని చేశాడు కనుక ఆయన ఏమన్నారంటే మత్తయి 11:29 అండి. నా హృదయంలో ఎప్పుడు ఆ వాక్యం ఉంటుందన్నమాట. నాతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడతారు. యేసు ప్రభు ఏం చెప్తారంటే లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. నేను వినయవంతుడను సాధుశీలుడను అని మీరు నా నుంచి నేర్చుకోనండి. సింపుల్ లైఫ్ తర్వాత సాధుశీలుడను వినయవంతుడను అంటే దేవుని చిత్తం చేశారనమాట. ప్రతి ఒక్కటి ఆయన పుట్టుక దగ్గర నుంచి శిలువ మరణం వరకు, అలాగే ఆయన మాట్లాడినవి కూడా దేవుని చిత్తం చేశారు. వాళ్ళని వినయవంతులు అంటారండి. మనం అలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. దేవుని యొక్క హృదయం ఏంటంటే ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మనం పాటించాలి. జెఫానియా 3వ అధ్యాయంలో 2వ వచనం అండి, మీరు చదవాలి. అక్కడ జెఫానియా ఏం రాస్తాడంటే, ఇంకా 2వ అధ్యాయం కూడా మీరు చదివితే, ప్రభు దినం సమీపిస్తుంది, అది ఆగ్రహంతో ఉంటుంది, ఉగ్రత. లాస్ ఏంజల్స్లో ఏమైంది, కోవిడ్ దగ్గర నుంచి మీరు చూడండి, యుగాంతపు సూచనలు
యేసుప్రభు రెండవ రాకడ ముందు సూచనలన్నీ మనం చూస్తున్నాం కదా. మోసాలు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, కరువులు చూస్తున్నాం, అంటురోగాలు, భూకంపాలు, మనుషుల్లో ప్రేమ లేకుండా అయిపోతూ ఉంది. ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. అయితే ఇవన్నీ చెప్తాడనమాట. ఇవన్నీ చూస్తున్నారు. అయితే ఆయన 3వ అధ్యాయంలో ఏమంటారంటే 1 నుంచి చదివితే, ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, ఇవన్నీ చూస్తున్నారు కదా. దేశంలో వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలు పాటించు వారులారా, మీరు ప్రభు యొద్దకి రండి. వినయంను ధరించుకొని దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆ ప్రభు ఉగ్రత దినాన మీరు ఆయన యొక్క కోపాన్ని, శిక్షని తప్పించుకుంటారు. కనుక దేవుని ఆజ్ఞలు పాటించండి. ఇంకా 3వ అధ్యాయంలో 11, 12 నుంచి మీరు చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నారంటే, నేను దేశంలో జల్లెడ పట్టి ఇట్లా కోవిడ్ దగ్గర నుంచి చివరికి వినయవంతులని మాత్రమే మిగిలిస్తాను, నా ఆజ్ఞలు పాటించే వాళ్ళని. వాళ్ళు ఎవరికి కూడా మోసం చేయరు, ఎవరిని కళ్ళలాడరు. ఆ తర్వాత వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తారు కనుక సురక్షితంగా బ్రతుకుతారు. వాళ్ళకి ఏ కీడు ఉండదు. నేను వాళ్ళకి దేవుడై వాళ్ళ మధ్యలో నివసిస్తూ వాళ్ళకి విజయాన్ని ఇస్తాను, వాళ్ళకి బలాన్ని ఇస్తాను. వాళ్ళని చూసి నేను ఆనందిస్తాను. ఆనందంతో దేవుడు పాటలు పాడతారంటండి. దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళని చూసి దేవుడు ఆనందంగా పాటలు పాడతారని. నా బిడ్డలు చూడండి ఎంత వినయం కలిగి ఉన్నారో అని. ఇది జెఫన్యాలో ఉంటుందన్నమాట. కనుక ఈ సంవత్సరం ఇప్పుడు మనం ఇంకా తపస్కాలంలోకి అడుగు పెట్టబోతున్నాం. కనుక బైబిల్ గ్రంథాన్ని చదవండి, పాటించండి. రోజు ఒక్క మాట చదివి ఆ ఒక్కటి పాటించండి. ఇప్పుడు మత్తయి 11:29 చెప్పాను కదా. నా నుంచి నేర్చుకునండి, నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడు అన్నమాట. ఇంకా 4వది ఏంటంటే, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరుపబడుదురు. ఈ 4 మనకి దేవునికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయండి. నీతి కోసం దాహం అన్నమాట. అవినీతిని చూస్తే భరించలేకపోయేవాళ్ళు ఎవరు అనంటే ఏలియా గుర్తొచ్చిందండి. ఎలీషా, ఏలియా, లేకపోతే నూతన నిబంధనలు బాప్తిస్మ యోహాను. నీతిగా ఈ ప్రవక్తలందరూ అలాగే ఉన్నారండి. అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు భరించలేకపోతారు. 1 రాజులు 21లో మరి నాబోతు ద్రాక్ష తోటని అహబు ఆక్రమించుకుంటాడండి. ఆయన భార్య ఇన్వాల్వ్ అవుతుంది, జెజబెల్. ఆయనను చంపి ఆయన ద్రాక్ష తోటని ఆయన స్వాధీనపరుచుకుంటాడు. అప్పుడు పరలోకం నుంచి దేవుడు చూసి ఏలియాతో మాట్లాడతారు, వెళ్ళి నా మాటలుగా అహబ్ రాజుతో చెప్పు. అప్పుడు వెళ్ళి చెప్తాడు, ఒక అమాయకుడిని చంపి ఆయన ద్రాక్ష తోట స్వాధీనం చేసుకున్నావు కదా, ఆయనని చంపినప్పుడు కుక్కలు వచ్చి నాకుతాయి కదా ఆయన రక్తాన్ని. ఏ కుక్కలు ఆయన రక్తాన్ని నాకాయో అవే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి. ఇప్పటి నుంచి నీ పిల్లలు పొలంలో చనిపోతే రాబందులు పీక్కొని తింటాయి, నగరంలో చనిపోతే కుక్కలు పీక్కొని తింటాయి. నీ వంశంలో అందరినీ నేను నాశనం చేస్తానని దేవుడు చెప్తారండి. అంటే అంత ఆయన హృదయం మండిపోతుందన్నమాట. మిగతా వాళ్ళు రియాక్ట్ కారండి, కానీ ఆయన చూడలేకపోతాడు. ఎంత అన్యాయం అని చెప్పానమాట. అలా ఉండాలండి నీతి అంటే. ఇంకా సమూవేలు ప్రవక్తను కూడా జ్ఞాపకం చేశారండి. నాకు చాలా చాలా ఇష్టం. ఆయన 40 సంవత్సరాలు మరి ప్రజలకి జడ్జిగా ఉంటాడనమాట. న్యాయాలు తీరుస్తూ ఉంటాడనమాట. న్యాయాన్ని చెప్తాడు వాళ్ళకి. ఆ తర్వాత ప్రవక్తగా ఉంటాడు, యాజకుడుగా ఉంటాడు. 3 పనులు ఆయన చేస్తారు. తర్వాత సౌలు రాజు అయిపోయిన తర్వాత ఆయన రిటైర్ అయిపోతారు. ఆ రిటైర్మెంట్ డే రోజున సౌలు కూర్చుని ఉంటాడు, ఇజ్రాయేల్ ప్రజలు ఉంటారు. అప్పుడు వాళ్ళతో అంటాడు 1 సమూయేలు 12:3-6 వరకు, నేను ఈ 40 సంవత్సరాలు మీకు జడ్జిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను లంచం తీసుకున్నానా, మీ గాడిద కానీ ఇంకా ఎద్దు ఏదైనా నేను అపహరించానా చెప్పండి, ఇదిగో రాజు ఎదుట, యావే ఎదుట చెప్పండి, నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు ఎప్పుడూ తీసుకోలేదయ్యా, రాజు
ఎదుట చెప్తున్నాము, యావే సాక్షిగా ఎప్పుడూ ఏది కూడా మా నుంచి నువ్వు తీసుకోలేదు. అది అండి నీతి అంటే. ఒక అధికారంలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ రోజున దేవుని సాక్షిగా, మంచి మనస్సాక్షి దేవుని ఎదుట, ప్రజల ఎదుట. పౌలు అంటాడు అపోస్తల కార్యాలు 24:16 ఒక అధికారములోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ రోజున చెప్పాలి, మన మనస్సాక్షిలో ఉన్న దేవుడు చెప్పాలి, యు ఆర్ ఇన్నోసెంట్ అని, యు ఆర్ మిస్టర్ క్లీన్ అని చెప్పాలన్నమాట. తర్వాత మిగతా 4 దయామయులు ధన్యులు వారు దయను పొందేదరు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఎంత దయ చూపిస్తారో దేవుడు మీకు అంత దయ చూపించి మీ పాపాలు మన్నించి మీకు పరలోకాన్ని ఇస్తారనమాట. తుది తీర్పు అదే కదండి. మత్తయి సువార్త 25:31-46 యేసుప్రభువే బోధిస్తారనమాట. ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చిన వాళ్ళు, రోగులని పరామర్శించే వాళ్ళు, వాళ్ళు పరలోకానికి వెళ్తారు. వాళ్ళనే యేసుప్రభు వచ్చి తీసుకెళ్తారండి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 21 అన్నమాట. కనుక ఈ తపస్కాలం చెప్తారు కదా, లెంట్ ఈజ్ ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ ఆర్మ్స్ గివింగ్ అన్నమాట. ప్రేయర్ అంటే దేవుని వాక్యాన్ని చదివి పాటించడమే ప్రేయర్, అంతే. ఇంకా ఫాస్టింగ్ అనంటే స్వార్థానికి, అబద్ధాలకి, పాపం చూడడానికి, పాపం వినడానికి, ఇతరుల గురించి చెడు మాట్లాడుకోవడానికి, స్వార్థం, ధనాశకి, వీటికి ఫాస్టింగ్ ఉండాలి. ఆర్మ్స్ గివింగ్, 2 చేతులు ఇచ్చారు, అందరికీ సహాయం చేయాలన్నమాట. వాళ్ళే పరలోకానికి వెళ్తారండి. తుది తీర్పు మనం పేదల పట్ల చూపే కరుణ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత హృదయ శుద్ధి గల వారు ధన్యులు. పసిపిల్లల్లాగా మత్తయి సువార్త 18లో శిష్యులు యేసుప్రభుని అడుగుతారు, పరలోకంలో గొప్పవాళ్ళు ఎవరు ప్రభు అని. అప్పుడు ప్రభు పసిబిడ్డని దగ్గరికి తీసి, ఇదిగో ఈ చిన్న పిల్లల్లాగా ఉండేవాళ్ళు పరలోకంలో ఉంటారు. మీరు చిన్న పిల్లల్లాగా మారాలి. వాళ్ళ హృదయాలు ఎంత పరిశుద్ధంగా ఉంటాయండి. అపరిశుద్ధమైన కోరికలు, ధనాశ, తిండిపోతనం ఇవన్నీ ఉంటాయా? ఉండవు కదా. అలా మారాలి. బైబిల్ గ్రంథమే పసిపిల్లల కొరకండి. పరలోకానికి వెళ్ళేది అలాంటి పసిబిడ్డలు అన్నమాట, అలాంటి మనస్సున్న వాళ్ళు. ఆ తర్వాత శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. మీరందరితో ప్రశాంతంగా జీవించాలండి. హెబ్రీ పత్రిక 12:14 ఉంటుందన్నమాట. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని దర్శించలేరు. మీరు అందరితో శాంతంగా జీవించండి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని దర్శించలేరు. 2 మాటలు ప్రక్కన ఉన్నాయంటే, పరిశుద్ధత అంటే అందరితో శాంతిగా సమాధానంగా జీవించడం. ఇంకా కక్షలు ఇవన్నీ ఉండకూడదండి. అందరినీ మన్నించండి. క్రైస్తవుల మొదటి లక్షణం నేను చెప్తున్నాను, అందరినీ మన్నించాలి. చాలా కష్టమైంది అది కదా, నాకు కూడా కష్టమైందండి. కానీ ప్రభువుని అడుగుతాను, నాకు సహాయం చేయండి, నేను మన్నించాలి. అప్పుడు యోబులాగా ప్రార్థించాలి. మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించి వారి కొరకు ప్రార్థించండి. మన హృదయంలో ఎవరి మీద కక్షలు, కోపాలు వద్దండి. ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాం? అందరూ పరలోకానికి వెళ్ళాలి. అందరితో సమాధాన పడదాం అన్నమాట. ఆ తర్వాత ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. మీరు ఎప్పుడైతే ఈ ధర్మ మార్గంలో వాక్యం ప్రకారం జీవిస్తారో మిమ్మల్ని ప్రజలు హింసించడం మొదలు పెడతారండి. అపోస్తల కార్యాలు 7 మనం చూస్తే స్టీఫెన్ పరిశుద్ధాత్మని పొంది ఆయన సువార్తని బోధిస్తుంటే, దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తుంటే, అసూయతో ఆయన మీద నేరాలు మోపి ఆయనను చంపాలని ప్లాన్ చేస్తారండి, రాళ్లతో కొట్టి చంపాలని. ఆ సమయంలో ఆయన అంటాడు, అదిగో పరలోకము తెరవబడినట్లు మరి మనుష్య కుమారుడు ఆ తండ్రి కుడి ప్రక్కన నిలవబడినట్లు నాకు కనబడుతుంది అని. ఆయనని అప్పుడు నగరం వెలుపలికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తారండి, ధర్మ మార్గంలో నడిచినందుకు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిదే. బాప్తిస్మ యోహాను హెరోదు రాజుని ఆయన ఖండిస్తాడండి, నీ తమ్ముడు భార్యను ఉంచుకోవడము ధర్మం కాదు అని. అప్పుడు
ఆయన పగబట్టి, హెరోదియా కూడా పగబట్టి చెరసాల్లో పెడతారు. తర్వాత ఆయన తల తీసేస్తారు. ధర్మ స్థాపన కొరకు పనిచేసినందుకు ఆయన హింసించబడ్డాడు. కానీ వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారండి. ఈ 8 సుగుణాలు మనలో ఉండాలి పరలోకానికి వెళ్ళాలంటే. యేసు ప్రభులాగా అన్నమాట. 8 సుగుణాలు. దీన్ని పరలోక పౌరుల యొక్క క్యారెక్టర్ అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ పిల్లలు ఎలా ఉండాలి అని మీ కుమారుడు యేసు ప్రభుని లోకానికి పంపించారు. యేసయ్య, మీరు పరలోక తండ్రి కుమారునిగా ఎలా జీవించారో మాకు కూడా అదే బోధించారు. మీరు నడిచిన ఆ ప్రేమ మార్గంలో, నీతి మార్గంలో, జీవ మార్గంలో, ధర్మ మార్గంలో నడవడానికి మాకు పరిశుద్ధాత్మనివ్వండి. బైబిల్ గ్రంథాన్ని చదువుకొని పాటించే కృప దయచేయండి. ఒకరోజు పరలోకంలో మీ సన్నిధిలో ఉండే భాగ్యం దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఎంత ముఖ్యమో నూతన నిబంధనలో ఈ అష్టభాగ్యాలు అంత ముఖ్యమండి. వీటిని పాటించే కృప దేవుడు మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.